ఫైనల్లీ ఈరోజు నా చిట్టంనైతే స్కూల్లో జాయిన్ చేసేసాం. అన్నయ్య, వదిన చేతైతే ఫస్ట్ చిట్టంనైతే స్కూలుకి పంపేసాం. నెక్స్ట్ నేను, రామ్ కలిసి స్కూలుకైతే వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక మేడమ్స్‌తో అయితే రామ్ డీటెయిల్‌గా మాట్లాడి ఫీజయితే పే చేసేశారు. రామ్ ఎప్పుడు ఒకటే అంటారు, సొసైటీలో ఆడపిల్లకి ఎక్కడ సేఫ్టీ లేదు. సో, స్కూల్ మన సరౌండింగ్‌లో ఉంటేనే బెస్ట్ అంటారు. నెక్స్ట్ స్కూల్ ఎన్విరాన్మెంట్ గూడా బావుండాలి అంటారు. అంటే క్లాస్ రూమ్స్‌లోకి వెలుతురు బాగా రావాలి, గాలి రావాలంటారు. ఇవన్నీ కంపేర్ చేసుకొని మేమైతే ఈ స్కూల్‌నైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 5 ఇయర్స్ ఎలా గడిచిందో గూడా మాకు తెలీదు. మా చిట్టంతో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అసలు మర్చిపోలేని మెమరీస్ అయన్నీ. అందరూ థర్డ్ ఇయర్‌లోనే స్కూల్‌లో జాయిన్ చేసేయమన్నారు. బట్ రామ్ అయితే ఒప్పుకోలేదు. ఇంత చిన్న ఏజ్‌లో ఇప్పటి నుంచే మైండ్‌కి ప్రెషర్ పెట్టడం ఎందుకని చెప్పి ఫిఫ్త్ ఇయర్ వచ్చాకే జాయిన్ చేస్తానన్నారు. ఇంకా ఫైనల్లీ ఫిఫ్త్ ఇయర్ అయితే వస్తుంది. ఇంక తప్పదు కదా! అందుకే స్కూల్‌లో అయితే జాయిన్ చేసేసాం. ఈరోజు మాకు చాలా మెమరబుల్ డే. నాకు, మా చిట్టమ్మకి, మా రామ్‌కి గూడా ఎప్పటికి మర్చిపోలేము. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలైన పెద్ద టాస్క్ నాకు, నా చిట్టమ్మకి. మేమిద్దరం లేజీ పర్సన్సే. ఇంక మార్నింగే లెగాలి, దాన్ని రెడీ చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, దాన్ని స్కూలుకి పంపాలంటే మాకు పెద్ద టాస్కే మరి. కానీ తప్పదు. ఇంకా యూనిఫార్మ్ తీసేసుకొని, బుక్స్ తీసేసుకొని బయటికైతే వస్తాము. వచ్చాక ప్లే గ్రౌండ్ చూసాం. ప్లే గ్రౌండ్ గూడా చాలా బాగుంది. ఫైనల్లీ ఇంకా ఐస్ క్రీమ్ తినేసి, ఫలూడా తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇలా గడిచింది నా చిట్టల్లి స్కూల్లో ఫస్ట్ డే. నా చిట్టల్లి డే మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బై.